హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసి గంగాపూర్ని అండ్ గాజుల మాచాపూర్ని కలిపే రైల్వే బ్రిడ్జ్ అవుతుంది. ఈ ప్లేస్లో ఉన్నాం మనకు కొంచెం ముందుకెళ్తే గాజుల మాచాపూర్ చెరువు అయితే ఉందో కొంచెం దాటిన తర్వాత మనకు ఇంతకుముందుకు అయితే రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయ్యి ఉండే. ఆ ప్లేస్ వరకు రైల్వే ట్రాక్ కంప్లీట్ అయ్యి ఉండే. మరి ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది మనం ఇక్కడ రాక, మనం వర్క్ ఎట్లుందో చూడక. కానీ మరి ముందుకు ఏమన్నా రైల్వే ట్రాక్ ఏమన్నా నడుస్తుందా, ట్రాక్ వేస్తురా, లేకుంటే ఇంకేమైనా వర్క్స్ ఏమైనా నడుస్తున్నాయా అనేది మనం ముందుకెళ్ళి వీడియో చేసుకుందాం. అంటే చాలా రోజులు అవుతుంది ఈ ప్లేస్ ఇక్కడ సైడ్ రాక మాత్రం చాలా రోజులు అవుతుంది. ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే ట్రాక్ ఇట్లా వేస్తారు కావచ్చు అని అనుకుంటున్నాను. కొద్దిగా ముందుకెళ్తే మనకి అర్థమైపోతుంది. గాజుల మాచాపూర్ చెరువు స్టార్టింగ్ పాయింట్ ఇది. వాటర్ ఎంత ఉంది లేకుంటే ఇప్పుడు బాగానే వచ్చినాయి వాటర్. అంటే ఇదంతా వాటర్ ఉండే ఏరియానే. ఇదంతా ఈ ప్లేస్ అంతా వాటర్ ఉండే ఏరియానే. ఇక ట్రాక్ వచ్చింది కాబట్టి ఓన్లీ అక్కడ చిన్న అయిపోయింది చెరువు. ఇప్పుడు ఇక్కడైతే పైన మొత్తం స్లీపర్స్ వేసి పెట్టారు. కింద అయితే చూద్దాం, మనకు ఇంత అక్కడ కావచ్చు, ఆ ప్లేస్ కావచ్చు. సరే, ఓకే. సారీ, ఆ ప్లేస్లో మనకి ఇంతకుముందుకు ఎండింగ్ అయి ఉండే. సేమ్ ఇంతకుముందుకు అయితే ఎంత ఎండింగ్ అయిందో అదే ప్లేస్లో ఇప్పుడు కూడా ఎండింగ్ అయింది. స్లీపర్స్ అయితే మొత్తం ఇక్కడైతే వేసి పెట్టారు. నాకు తెలిసి రాను షిఫ్ట్ వేసుకోవచ్చు. అక్కడ కింద చూసుకుంటే కూడా అక్కడ కూడా మనకు స్లీపర్స్ కనబడుతున్నాయి. అంటే ఈ మధ్యలో వేస్తున్నచ్చు నాకు తెలిసి. సరే, ముందుకెళ్దాం. మరి ముంగట పరిస్థితి ఎట్లుందో ఒకసారి ముంగట కూడా చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడైతే ప్రస్తుతానికి ఇట్లుంది. మరి ఏమన్నా మధ్యలో ఏమన్నా ట్రాక్ వేయడానికి ఏమన్నా అనుకూలమైన ప్లేస్లు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఒకవేళ వేస్తుర్రా మరి? ఎందుకంటే ఇక్కడ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉండడం వల్ల ఆపి మధ్యలో ఇట్లా వేస్తారు. ఒకసారి ముందుకెళ్ళి మనం చూసుకుందాం. ముందుకు వచ్చిన తర్వాత మనకి బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి కదా, మంచి అప్డేట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే మన లోపల వేసిన పైప్ లైన్ ఏదైతుందో అదంతా తీసేసి మళ్ళీ బ్రిడ్జి నిర్మాణం జరిపించి మళ్ళీ పైనకి వెళ్ళి మళ్ళీ అవే పైప్ లైన్లు వేస్తారు. మళ్ళీ సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ అయితే మాత్రం. మొత్తం పైప్ లైన్ వేసేస్తారు. ఇది ఫస్ట్ పైప్ లైన్ వేసిన తర్వాత కిందకి వెళ్ళి మన రైల్వే ట్రాక్ ఇస్తారు కావచ్చు. బాగుంది ఇక్కడ. దాదాపు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనేది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు పైప్ లైన్ ఒకటే పెండింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. ఇంతకుముందుకి ఇవన్నీ ఇచ్చినప్పుడు నేను చూసుకుంటే ఇది మన ఈ మల్లన్న సార్కి ఏదైతే అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి మల్లన్న సార్కి ఏదైతే ఈ పైప్ లైన్ వేస్తున్నాం, నాకు ఎక్కువ నేను అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ దగ్గర వీడియోస్ తీసుకున్నామని, ఓన్లీ వెహికల్స్ వీడియోస్. అప్పుడు ఇవన్నీ చూసుకుంటే మధ్యలోకి ఇది ఒకటి పెండింగ్ ఉంటుంది. అది ఆల్రెడీ దాన్ని క్లియర్ చేస్తుంది. దాన్ని బ్రిడ్జ్ దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుండి మనకు అస్సలు డౌన్ అనేది ఏర్పడుతుంది. చాలా అంటే చాలా డౌన్ ఉంటుంది ఇది. దాదాపు ఒక లెవెలింగ్. మీరు కరెక్ట్ వీడియో కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక పిల్ల జారింది అనుకో, పోయి కింద పడాలి. అట్లుంటుంది ప్లేస్ ఇది. ఒకటి రెండు లేయర్లు ఉన్నాయి. ఒకటి రెండు మూడు లేయర్లు ఉన్నాయి ఇవి. ఓకే, సరే. మనకి ఇది ఎంత ఇచ్చి పెట్టేద్దాం కానీ అది చూసుకుందాం. అంత లెవెలింగ్ అంతా ఒక్కొక్క కొలికి వచ్చింది. త్వరలోనే ఇది మన డస్ట్ వేసి తొక్కిస్తుంది. మేబీ డస్ట్ వేసి తొక్కిచ్చి బల్లాస్ వేస్తారు. బల్లాస్ వేసి ఇక్కడైతే ట్రాక్ నిర్మాణం త్వరలోనే మనం చూడబోతున్నాము. అంటే ఒక లెవెలింగ్ వచ్చిందనేది మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఓకే, ముందుకెళ్దాం. మరి ముందు కూడా ఇట్లే ఉందా, లేదంటే ఏమన్నా ట్రాక్ ఇట్లా ఏమన్నా అయిన సూచనలు ఏమైనా ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. కానీ డౌన్ అయితే చాలా డౌన్ ఉంది. మీకు ఈజీగా మీకు కనబడుతుంది కావచ్చు, కానీ డౌన్ అయితే చాలా డౌన్ ఉంది. సౌండ్ ఒక డిఫరెంట్గా వస్తుంది. ఇది లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు, ట్రైన్ వెళ్తున్నప్పుడు అంటే ఇక్కడ సైడ్ రీసౌండ్ మొత్తం మనకి వినబడుతూ ఉంటుంది. భలే మజా వస్తుంది.
ఒక్కసారి ఇంక ఇక్కడ చూడండి ఎంత డౌన్ ఉందో, బీభత్సమైన డౌన్ ఉంది ఇది. ఇది కూడా ఇక్కడ కూడా లెవెల్ సెట్ అయిపోయింది. ఇట్లా ఇట్లా చూసుకుంటే అర్థమవుతుంది డౌన్ ఎంత డౌన్ ఉంది అనేది. లెవెలింగ్ కూడా సెట్ అయిపోయింది. అంటే సైడ్ డ్రైన్ ఇట్లా మొత్తం అన్నీ కంప్లీట్ అయినాయి. లెవెలింగ్ కూడా సెట్ అయింది. ఏమన్నా అంటే కొంచెం మట్టి ఆట నొక్కేసి ఓన్లీ మన రాక్ డస్ట్ లాంటివి తొక్కిచ్చి ఇక్కడ స్లీపర్స్ ఇస్తే సెట్ అయిపోతుంది. అంటే దానికి అనువైంది. లోపలికి వెళ్ళి మట్టి అంతా క్లియర్ చేస్తున్నట్టుంది ఎక్స్కవేటర్. మొత్తం మిషనరీస్ వర్కే. కొంచెం ముందుకు మనకు ఇది కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈ బ్రిడ్జ్ అయితే. ఇది వాటర్ వెళ్తుండొచ్చు మేబీ దీంట్లో. వస్తున్నాయి వాటర్ వెళ్తున్నాయి. మనకి ముందు కనబడుతున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి ఈ మధ్యలో స్టార్ట్ చేశారు. అది ఈ మధ్యలో స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. అది ఇదొక దగ్గర పెండింగ్ ఉంది. ఎందుకంటే వెహికల్స్ పోవడానికి కావచ్చు. ఇది ఒక రోడ్ అవుతుంది, ఇది ఒకటి పెండింగ్ ఉంది. అంటే ఇది ఒకటి కంప్లీట్ అయిందంటే, ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే దీన్ని కూడా లేపేస్తుంది అన్నట్టు లేపేస్తుంది. తొందరగా చూద్దామా ఇక్కడ నుండి, ఈ ప్లేస్ నుండి సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు ఇది తొందరగా రైల్వే ప్రయాణం ఇద్దామా అనే ఆతృత ఉంది, చాలా ఆతృత ఉంది ఇది బ్రిడ్జ్లో. నిజానికి ఈ ఏరియాలో ఒక గొప్ప విషయం ఏంది అని అంటే, దాదాపు ఇప్పుడు మన ఈ మార్చ్ ఎండింగ్ ఏరియా అండ్ మార్చ్ ఎండింగ్ టైంలో వాటర్ ఎట్లా చూడండి. అంటే ఇంత డౌన్ చేస్తే వాటర్ వస్తున్నాయి బయటికి. వాస్తవానికి ఒకప్పుడు ఇంత లేకుండే, వాటర్ ఇంత పైన కూడా లేకుండే. మరి ఈ పర్టికులర్ ఏరియాలో ఎట్లున్నదో తెలియదు, కానీ ఇప్పుడైతే మన పుష్కలంగానే ఉంటున్నాయి వాటర్ అయితే. అంటే చెరువుల దగ్గర ఉన్నట్టున్నాయి ఈ సరౌండింగ్లో. చెరువుల దగ్గర ఉంటున్నాయి, వాటర్ మాత్రం పుష్కలంగా ఉంది. ఇక్కడ కూడా డౌన్ బాగుంది. ఒకటి సైడ్ డ్రైన్ ఇట్లా కడతారు 100% కడతారు. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇక్కడ నుండి వాటర్ వెళ్ళిపోవాలి కదా. లేదంటే సైడ్ డ్రైన్లు ఇట్లా కట్టకుంటే మళ్ళీ వాటర్ అన్నీ ట్రాక్ మీద ఉండాల్సి వస్తుంది. అది ఒకటి సైడ్ డ్రైన్లో ఒకటి బాగున్నట్టున్నాయి. ఇక్కడ కూడా వర్క్ అయితే ఒక కొలిక్ వచ్చింది. ఇక్కడ లెవెలింగ్ అయితే కొలిక్ వచ్చింది. ఇక్కడ ముందుకు మొత్తం బండ ఉండే కదా, అది కూడా ఎట్లుందో చూద్దాం. ఇక్కడ మొత్తం పైన నుండి కింది వరకు, కంప్లీట్ కింది వరకు మొత్తం బండనే ఇదంతా. మరి సైడ్కి ఏమన్నా మళ్ళా సిమెంట్ లాంటిది ఏమన్నా చేస్తారా, చిన్న రాళ్ళు లాంటివి ఊడిపడకుండా ఉండడానికి సిమెంట్ లాంటివి ఏమైనా కొడతారో చూడాలి. మరి తర్వాత ఇక్కడ కూడా లెవెలింగ్ సెట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ వరకు మొత్తం బండనే ఉంది. మొత్తం బ్లాస్టింగ్ పెట్టి లేపేసేది, అంత బ్లాస్టింగ్ పెట్టి లేపేసేసాడు. ఇక్కడ మనకు కనబడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఇంతమందికి మనకు అంతా డౌన్ ఏం లేకుండే. ఈ మధ్యలో డౌన్ బాగా చేసారు. ఒక వర్క్ అయితే ఒక కొలిక్ వస్తున్నట్టే ఇక్కడ వరకు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగున్నాయి కదా, ఎంత ఎక్కువ ఉన్నాయి గ్రౌండ్ వాటర్. అలా అన్నీ డబ్బు కొట్టేస్తారు. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నట్టుంది. ఇక్కడ ఇది కూడా ఫాస్ట్గా లేపేస్తారులే. మిగతా వాటికన్నా పోల్చుకొని చూస్తే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. నిజంగా బోర్లు వేస్తే మన పైనే వాటర్ పడతాయి. అట్లున్నాయి రాళ్ళకి మా పదన ఏర్పడుతుంది. అవిట్లకి వెళ్ళి ఉంటాయి, మన ఎల్మేలు అనేవి అవిటికి వెళ్ళి ఉంటాయి.
ఇది ఒకటి ఇక్కడ పెండింగ్ ఉన్నట్టుంది. ఇది గంగాపూర్ అండ్ విట్లాపూర్ కలిపే బ్రిడ్జ్ ఇది. ఆ రోడ్డు ఏమైనా స్టార్ట్ అయింది చూద్దాము. ముందుకెళ్తే మనకు రోడ్డు స్టార్ట్ అనేది ఏర్పడుతుంది. అది త్వరలోనే రైల్వే ప్రయాణమే చూడాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. అంటే ఇది బ్రిడ్జి నిర్మాణం ఒకటి ఉంది కాబట్టి ఇక్కడైతే ఇంతవరకు అయితే దీన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. అంటే బ్రిడ్జ్ నిర్మాణం అనేది కంప్లీట్ అయ్యి వెహికల్స్ దానిపైన బ్రిడ్జ్ పైనకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇది స్టార్ట్ చేస్తారు కావచ్చు. ఇది ఇక్కడ వరకైతే ప్రస్తుతానికైతే ఇక్కడ వరకైతే వర్క్ ఇట్లా ఉంది. నెక్స్ట్ వీడియోలో మనకు సేమ్ ఇదే ప్లేస్ నుండి జక్కాపూర్ చెరువు వరకు వర్క్ ఎట్లా ఉంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నా వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చకుంటే కొంచెం చెప్పండి, ఎట్లా తీయాలో మరి ఒకసారి మీరు కూడా చెప్పండి. ఓకే, రైట్, బాయ్.